గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు గురువారం శంకుస్థాపన జరగనుంది. దాదాపు 94.44 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టనున్నారు. తద్వారా గోదావరి పరివాహక ప్రాంతాలు కొత్త సొబగులు సంతరించుకోనున్నాయి. సాంస్కృతిక రాజధాని కలల కానాచి రాజమహేంద్రవరం పర్యాటక రంగంగాను అభివృద్ధి చెందనుందా? పుష్కర ఘాట్ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లనుందా? బ్రిటిష్ వారు నిర్మించిన హేవలాక్ వంతెనకు పర్యాటక శోభ సంతరించుకోనుందా? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 94.4 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టును మనం పరిశీలిద్దాం. ఏపీలో అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం శాస్కీ పథకం ద్వారా నిధులు మంజూరు చేసింది. 94.44 కోట్ల వ్యయంతో అఖండ గోదావరి ప్రాజెక్టుకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గోదావరి నదిపై తొలి రైల్వే వంతెనగా బ్రిటిష్ వారు నిర్మించిన హేవలాక్ వంతెనను పర్యాటకంగా తీర్చిదిద్దటం, పుష్కర్ ఘాట్ ను ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేయటం, కడియం నర్సరీలకు పర్యాటక గుర్తింపు కల్పించడం, నిడదవోలులోని కోటసత్తమ్మ దేవాలయాన్ని ఆధునీకరించడం వంటి పనులు అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టులో చేపట్టనున్నారు. అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టులో భాగంగా రాజమండ్రి పుష్కర ఘాట్ను ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇప్పటికే రాజమండ్రిలో ఉన్న పుష్కర ఘాట్ ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ ప్రతిరోజు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి గోదావరిలో పుణ్యస్నానం ఆచరించి ప్రత్యేక పూజలు చేస్తారు. ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. అఖండ గోదావరి ప్రాజెక్టులో పుష్కర ఘాట్ను మరింత ఆధ్యాత్మికంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. మనం ప్రస్తుతం రాజమండ్రి పుష్కర్ ఘాట్ దగ్గర ఉన్నాము. ఇక్కడ విజువల్స్ లో చూడవచ్చు. రాజమండ్రి పుష్కర్ ఘాట్ వద్ద వివిధ ప్రాంతాల నుంచి ప్రతిరోజు కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చి గోదావరిలో పుణ్యస్నానం ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పవిత్ర గోదావరి తీరాన పుష్కర్ ఘాట్ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టులో భాగంగా ఈ పుష్కర్ ఘాట్ను మరింత ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాలనేది అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే డిజైన్లు కూడా పూర్తి చేశారు. మనం విజువల్స్ లో చూస్తున్నాము. రాజమండ్రి పుష్కర్ ఘాట్ దగ్గర ప్రతిరోజు కూడా గోదావరికి నిత్య హారతులు జరుగుతాయి. ప్రతిరోజు పెద్ద ఎత్తున భక్తులు వచ్చి పుణ్యస్నానం ఆచరిస్తారు. అంటే ప్రస్తుతం ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేయడంతో పాటు గోదావరి పర్యాటక ప్రాజెక్టులో ఈ పుష్కర ఘాట్ను పర్యాటక కేంద్రంగా కూడా తీర్చిదిద్దేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అంటే వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడ పుష్కర ఘాట్కు వచ్చిన భక్తులు గోదావరిలో పుణ్యస్నానం ఆచరించిన తర్వాత పర్యాటక రంగంగా కూడా ఇక్కడ పుష్కర్ ఘాట్కు ఆనుకొని ఉన్న హేవలాక్ వంతెనతో పాటు హేవలాక్ వంతెనకు అనుసంధానంగా పాత బ్రిడ్జి లింక్ వద్ద అభివృద్ధి చేసిన ప్రాంతాన్ని ఇక్కడ భక్తులు పర్యాటకులు పర్యటించే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. పుష్కర్ ఘాట్ నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రతిరోజు బోట్ షికారు ఉండే విధంగా కూడా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అఖండ గోదావరి ప్రాజెక్టులో భాగంగా ఈ రాజమండ్రి పుష్కర్ ఘాట్ను కూడా మరింత ఆధ్యాత్మిక కేంద్రంగా కూడా అభివృద్ధి చేయనున్నారు. ఇప్పటికే గోదావరి నిత్యహారతి జరుగుతుంది. పెద్ద ఎత్తున భక్తులు వచ్చి పుణ్యస్నానం ఆచరించి ఇక్కడ రాజమండ్రి పుష్కర్ ఘాట్ మొత్తం భక్తులతో ప్రతిరోజు కూడా సందడిగా ఉంటుంది, ఆధ్యాత్మికత సంతరించుకుంటుంది. అయితే అఖండ గోదావరి ప్రాజెక్టులో భాగంగా గోదావరి రాజమండ్రిలో ఉన్న పుష్కర ఘాట్ను మరింత ఆధ్యాత్మిక కేంద్రంగా ఆధ్యాత్మికత శోభ ఉట్టిపడే విధంగా రాజమండ్రి పుష్కర ఘాట్ను తీర్చిదిద్దేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అఖండ గోదావరి ప్రాజెక్టు ద్వారా రాజమండ్రి పుష్కర్ ఘాట్ మరింత ఆధ్యాత్మిక కేంద్రంగా అదేవిధంగా మరింత పర్యాటకంగా కూడా అభివృద్ధి చెందనుంది. అఖండ గోదావరి ప్రాజెక్టుపై హేవలాక్ వంతెనను పర్యాటకంగా అభివృద్ధి చేయనున్నారు. 1200 మీటర్ల పొడవున వంతెనకు ఉన్న 25 స్పాన్లను ప్రత్యేక థీమ్లతో రూపొందిస్తారు. గోదావరి మధ్యలో ఉన్న బ్రిడ్జి లంకలో టెంట్ సిటీ ఏర్పాటు చేయనున్నారు. జల సాహస క్రీడల జోన్లతో పాటు కడియపు లంక గోదావరి కాలువల్లో బోటింగ్ అందుబాటులోకి తీసుకొస్తారు. ఇక పుష్కర్ ఘాట్ ను ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దడంతో పాటు అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు ద్వారా 10,000 మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది. ఏడాదికి సుమారు 10 నుంచి 15 లక్షల మంది పర్యాటకులు అఖండ గోదావరి ప్రాజెక్టు ప్రదర్శించేందుకు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టులో భాగంగా
హ్యావలాక్ వంతెనను అభివృద్ధి చేయనున్నారు. బ్రిటిష్ వారు హ్యావలాక్ వంతెనను తొలిసారిగా గోదావరి నదిపై 1897లో నిర్మాణం చేపట్టారు. 1900 సంవత్సరంలో ఈ హ్యావలాక్ వంతెనపై రైళ్ల రాకపోకలను ప్రారంభించారు. ప్రస్తుతం మనం రాజమండ్రి పుష్కర్ ఘాట్ వద్ద ఉన్న హ్యావలాక్ వంతెన దగ్గర ఉన్నాము. ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు, గోదావరి నదిపై తొలిసారిగా బ్రిటిష్ వారు నిర్మించిన హ్యావలాక్ వంతెన 2.7 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. మొత్తం 54 స్పాన్లు ఉంటాయి. ఈ అఖండ గోదావరి ప్రాజెక్టులో ఈ హ్యావలాక్ వంతెనను పర్యాటక రంగంగా తీర్చిదిద్దనున్నారు. అంటే హ్యావలాక్ వంతెనకు సంబంధించి పుష్కర్ ఘాట్ నుంచి 1200 మీటర్లు పొడవు ఉన్న 25 స్పాన్ల వరకు పర్యాటక రంగంలో అఖండ గోదావరి ప్రాజెక్టులో అభివృద్ధి చేయనున్నారు. ప్రతి స్పాన్ కూడా ఒక్కొక్క స్పాన్కు కూడా ఒక్కొక్క స్పెషల్ థీమ్ ఉండే విధంగా కూడా అఖండ గోదావరి ప్రాజెక్టులో అభివృద్ధి చేయనున్నారు. హ్యావలాక్ వంతెనకు సంబంధించి పై భాగంలో గ్లాస్ వంతెనలు ఏర్పాటు చేస్తారు. గేమ్స్ జోన్ ఉంటుంది, అదేవిధంగా అక్వేరియం ఉంటుంది, వివిధ జలపాతాలు ఉండే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. పర్యాటకులు హ్యావలాక్ వంతెన మీద నడుచుకుని వెళ్ళి అక్కడ పర్యాటకంగా కూడా అభివృద్ధి చేసే విధంగా కూడా సేద తీరేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 25 స్పాన్లను కూడా ఇక్కడ అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టులో అభివృద్ధి చేస్తారు. మనం విజువల్స్లో చూస్తున్నాము, మొత్తం 25 స్పాన్లు అఖండ గోదావరి ప్రాజెక్టులో అభివృద్ధి చేస్తారు. మనం విజువల్స్లో చూడవచ్చు, ఇది 128 సంవత్సరాలు అయింది హ్యావలాక్ వంతెన నిర్మాణం జరిగి. 128 సంవత్సరాల చరిత్ర ఉన్న హ్యావలాక్ వంతెనను ఇక్కడ పర్యాటక రంగంగా అభివృద్ధి చేయాలనేది రాజమండ్రి ప్రజల చిరకాల కోరిక. ఈ కోరిక నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అఖండ గోదావరి ప్రాజెక్టు ద్వారా కూడా వంతెనను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా నిర్ణయించింది. ఈ 18వ అంటే మనం హ్యావలాక్ వంతెన దగ్గర ఉన్నాం, విజువల్స్లో చూడొచ్చు. 18వ వంతెన వద్ద ఇక్కడ బ్రిడ్జి లంక ఉంది. ఆ బ్రిడ్జి లంక 120 ఎకరాల భూములు ఉన్నాయి. 120 ఎకరాల స్థలంలో కూడా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలని కూడా అఖండ గోదావరి ప్రాజెక్టులో లక్ష్యంగా నిర్ణయించారు. మనం విజువల్స్లో చూస్తున్నాము, పుష్కర్ ఘాట్ నుంచి బ్రిడ్జి లంక ఉన్న దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. ఆ బ్రిడ్జి లంకలోనే పర్యాటకులు ఆహ్లాదకరంగా గడిపే విధంగా కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం హ్యావలాక్ వంతెనకు సంబంధించి 46 కోట్ల రూపాయల వ్యయంతో హ్యావలాక్ వంతెనను పర్యాటక రంగంగా తీర్చిదిద్దనున్నారు. ఈ హ్యావలాక్ వంతెనకు సంబంధించి పర్యాటకులు పెద్ద ఎత్తున తరలి వచ్చే విధంగా కూడా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుంది. హ్యావలాక్ వంతెనకు సంబంధించి అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టులో హ్యావలాక్ వంతెనను అభివృద్ధి చేయడం వల్ల పర్యాటకులు లక్షలాది మంది తరలి వస్తారు అనేది కూడా అఖండ గోదావరి ప్రాజెక్టులో లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ఇది హ్యావలాక్ వంతెనకు సంబంధించిన పరిస్థితి. అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు పనులకు గురువారం కేంద్ర మంత్రి షెకావత్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు శంకుస్థాపన చేయనున్నారు. పర్యాటక శాఖ అధికారులు అఖండ గోదావరి ప్రాజెక్టు పనులకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు సంబంధించిన పనులను 2027 గోదావరి పుష్కరాల నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ఇప్పటికే అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు సంబంధించిన డిజైన్లు పూర్తయ్యాయి. టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయింది. ఈ నెల 26న కేంద్ర మంత్రి షెకావత్తో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు ద్వారా రాజమహేంద్రవరం మరింత పర్యాటకంగా అభివృద్ధి చెందనుంది. ఇది అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు సంబంధించిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, రాజమండ్రి.